గురుగారు ఈ మధ్య కరుంగళి మాల అని చెప్పి చాలా మంది ప్రమోట్ చేస్తున్నారు దాన్ని. సెలబ్రిటీస్ అందరూ వేసుకోవడం చూస్తున్నాం. అవి చాలా ఎక్కువ కాస్ట్‌లో కూడా దొరుకుతున్నాయి. సర్టిఫైడ్ కరుంగళి మాలలు. అసలేంటి దీని ప్రాధాన్యత? దీన్ని వేసుకోవచ్చా? వేసుకుంటే ఏంటి? వేసుకోపోతే ఏంటి? తెలుగు వన్ లేదా భక్తి వన్ ప్రేక్షకులందరికీ నేను చెప్పే ఒక సమాధానం, ఇచ్చే సలహా ఏంటంటే, మీరు సోషల్ మీడియాలో కావచ్చు, లేదా అనేక ఛానల్స్‌లో కావచ్చు, పెయిడ్ ప్రమోషన్స్ తోటి రికార్డెడ్‌వి ఏవైతే ఇలాగా కరుంగళి మాల కావచ్చు, ఏ మాలైనా, ఏ వస్తువైనా లక్ష్మీ కటాక్షం కోసం ఇది చేయండని, ఇలాంటి వాటిలన్నిటికీ సనాతన ధర్మం, హిందూ ధర్మం ఆచరించే వాళ్ళు ముందు దూరంగా ఉండాలి. వ్యాపార ధోరణితో, వ్యాపార ప్రయోజనాలతో జనాల మీద రుద్దేటువంటి వాటికి ఫస్ట్ దూరంగా ఉండాలని ఒకసారి సూచిస్తూ, మనకి కరుంగళి మాలే కాకుండా అనేక రకమైనటువంటి మాలలు ఉన్నాయి. తులసి మాల ఉంది. శబరిమల వెళ్ళేటువంటి యాత్రికులు అయ్యప్ప స్వామి మాల వేసుకుంటారు. నవరాత్రుల్లో కావచ్చు, అమ్మవారిని ఆరాధించేటువంటి వారు దుర్గా మాల వేసుకుంటారు. ఇన్ని మాలలు ఉన్నాయి మనకి. కరుంగళి మాల అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి మాల. నేను ఆ మాల తప్పు, ఒప్పు, దోషం అని అంటలేదు. కానీ ఆధ్యాత్మికంలో ఉన్నటువంటి వారికి, సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి వారు గమనించవలసిన ముఖ్య విషయం ఏంటంటే, మీరు ఏ మాల ధరించాలన్నా, ఏ మాల వేసుకోవాలన్నా నియమాలు, నిష్టలు ముందు తెలుసుకుని ఆ మాల ధరించాలి ఫస్ట్. ఒక అయ్యప్ప స్వామి మాల వేసుకోవాలన్నా, తులసి మాల వేసుకోవాలన్నా, కరుంగళి మాల వేసుకోవాలన్నా కాళ్ళకి చెప్పులు కూడా ఉండకూడదు. నేను మాంసాహారం వంటివి అది నా మెడ మీద ఉన్నప్పుడు తినకూడదు. ఆవాసం చేయాలి, లేదా భక్తి శ్రద్ధలతో ఉండాలి. చన్నీటితోటే స్నానం ఆచరించాలి. ఏది పడితే అది తాగకూడదు, తినకూడదు. ఏ ఆహారాన్నైనా ఆ మాల ధరించినటువంటి భగవంతుడికి నివేదన చేస్తే కానీ స్వీకరించకూడదు. అలాగే ధర్మబద్ధంగా ఉండాలి. ప్రతి స్త్రీని, భార్య కాకుండా ప్రతి స్త్రీని తల్లిలాగే చూడాలి. ఎవరిని కూడా నోటితోటి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాటలతో మాట్లాడాలి. అందరినీ స్వామి అను, అమ్మ అను, ముఖ్యంగా ఎదుటివారి మనసు గాయపడని విధంగా మాట్లాడేట్టు ఉండాలి. ఇలాంటి నియమాలు పాటించేటువంటి వారు మాత్రమే ఏ మాలనైనా ధరించాలి. వ్యాపారం కోసం ఏదో నాకు ఈ ఫలితం రావాలనుకో, అసలు మనం ఏ మాలైనా ఎందుకు ధరించాలంటే తనని తాను మార్చుకోవడానికి, తనని తాను ఉద్ధరించుకోవడానికి, అలాగే భక్తి మార్గాన్ని పెంపొందించుకోవడానికి. భక్తి మార్గం ఎందుకు పెంపొందించుకోవాలి? భక్తి మార్గము ద్వారా జ్ఞాన మార్గము, జ్ఞాన మార్గము ద్వారా వైరాగ్యముతో కూడుకున్నటువంటి మోక్ష మార్గము పొందడానికి, ఆ భగవంతుల్లో మనం ఐక్యం అవడానికి మనం ఈ యొక్క మాలలు మన యొక్క జీవిత విధానాన్ని భగవత్ తత్వం వైపు తీసుకెళ్ళడానికి మనం ధరించాలి తప్ప కేవలం లౌకిక సుఖాల కోసం, ఆడంబరాల కోసం, లేదా భోగాల కోసం ఎటువంటి మాలని ధరించకూడదు అని భక్తివన్ ప్రేక్షకులకి తెలియజేస్తున్నాను. నమస్కారం. నమస్కారం.